జయప్రసాద్ ఎక్కడున్నావయ్యా? అక్కడికే వస్తున్నాను సార్. గాంధీనగర్ స్లమ్ వాళ్ళు తహసీల్దార్ ఆఫీసు ముందు ధారణ చేస్తున్నారయ్యా. ఇంకో గంటలో వీరనాగు గారు ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ ధారణ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అవుతాయా? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? గవర్నమెంట్ చుట్టూ కాల్ చేయండి. మీరు కాల్ చేయరా? నోటీస్ అంటే ఇచ్చేసాంగా. ఎవరు తలుచుకున్నా ఏమి చేయలేరు. ఇప్పుడే ఇది గవర్నమెంట్ స్థలం. 25 ఏళ్ల క్రితం ఇది బట్టి బీడు పొలంగా ఉండేది. దీని చుట్టూ పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చాయి, కంప్యూటర్ కంపెనీలు వచ్చేసాయి, రేటు పెరిగిపోయిందని ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్థలం అయిపోయిందా? మమ్మల్ని పిల్ల పాపలతో ఎక్కడికి వెళ్ళమంటారయ్యా? తాజ్ హోటల్ రూమ్ వేసేస్తాను, ఉంటావా? అక్కడ గవర్నమెంట్ ఒక హాస్పిటల్ కట్టబోతోంది. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? మాకంతా తెలుసండి. మీరందరూ కలిసి ఆ స్థలాన్ని వీరనాగుకి కట్టబెట్టాలని చూస్తున్నారా? అవును, వీరనాగుకే. వెళ్ళి అడుగు. అడగడానికి ఎవరికైనా దమ్ముందా? మేమందరం ప్రాణం పోయినా ఇక్కడ నుంచి కదలం. ఎట్టి పరిస్థితుల్లోనూ మా హక్కును మేము వదలము. అందరినీ తరిమేయండి. సార్ ఇదిగోండి సార్, మీకు ఇమ్మన్నారు. ఏంటే మీరందరూ ఇటే చూస్తున్నారు? వెళ్ళి కాఫీ టీలు తాగండియా. వెళ్ళేటప్పుడు ఆ తలుపు మూసేళ్ళు. ఎవరయ్యా మీరు? ఎవరయ్యా నువ్వు? ప్రశాంతంగా ఉన్నంత వరకు రవి, అవతారం ఎత్తితే పోలీస్ రవి. ఓ, నువ్వే ఆ అవతారమా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? మీ బామ్మ చాప్ మీద కూర్చుంది, చెప్పేద్దామని వచ్చా. తహసీల్దార్ ఆఫీస్కి ఎందుకు వస్తారు? పట్టా తీసుకోవడానికి. ఎవరికి? ఇప్పుడు నువ్వు తన్ని తరివేసావే ఆ జనానికి. అది నువ్వు తలుచుకుంటే జరిగిపోదు. నేను తలుచుకుంటే జరగదు. నువ్వు తలుచుకుంటే వీరనాగుకు పట్టా వేసి ఇచ్చేస్తావా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గవర్నమెంట్ సర్వెంట్ తో. ఎవరు నువ్వు? గవర్నమెంట్ సర్వెంట్వా? కార్పొరేషన్ లో పనిచేస్తూ కేవలం 3000 జీతం తీసుకుంటూ గోచి కట్టుకుని మురికాలలోకి దిగి మురికి శుభ్రం చేస్తూ రోజు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడే, వాడు కాలర్ ఎత్తుకొని చెప్పొచ్చు గవర్నమెంట్ సర్వెంట్ అని. ఎందుకంటే వాడి దేశాన్ని శుభ్రం చేస్తున్నాడు. నువ్వు 30,000 జీతం తీసుకుంటూ బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు లంచము తీసుకుని వీరనాగు లాంటి వాడికి చెంచాగా ఉంటూ గాంధీనగర్ లో ఒక ఇల్లు, వెంకటేశ్వర నగర్ లో ఒక ఇల్లు, ఇది చాలదన్నట్టు బీచ్ రోడ్ లో ఒక సెటప్. నువ్వు అనుకో గవర్నమెంట్ సర్వెంట్ అని. ఎందుకంటే నువ్వు శుభ్రంగా ఉన్న దేశాన్ని శుభ్రపరుస్తున్నావు. ఊరికనే కాదురా, ఈ పోస్టుని 50 లక్షలు లంచం ఇచ్చి కొనుక్కున్నాను. 50 పెట్టి 100 తీసుకోవడానికి ఇదేం బిజినెస్ కాదు, సర్వీస్, పబ్లిక్ సర్వీస్. ఈ ముద్ర ఉందే, ఇది విలువ కట్టలేంది. దీనికి ఇంకు రాసి పేపర్ మీద కొద్దండి, జనాల కడుపు మీద కొట్టకండి. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అలా ఉంచు. ఇంకో గంట సేపట్లో వీరనాగుకి రిజిస్టర్ చేసి ఇవ్వబోతున్నావే, ఆ చోటు నా జనాలకే తిరిగిచ్చే. ఏంటి చాలా ఓవర్గా మాట్లాడుతున్నా? టైమింగ్ కొంచెం మిస్ అయింది, లేదంటే చారుకు బదులు నువ్వు లేచిపోయేవాడివి. అంతమందికి 10 నిమిషాల్లో పట్టా ఇచ్చి తీరాలి. సార్, టేబుల్ ఎగిరేలోగా సంతకం పెట్టేయండి సార్. నేను మాత్రమే పెడితే సరిపోదు, కలెక్టర్ కూడా పెట్టాలి. అవన్నీ మేము చూసుకుంటాం, తమరు సంతకం పెట్టండి. చెప్పాడుగా, పెట్టండి సార్. ఈ సంతకం మీదేగా? ఏం లేదు, భయంతో మీ ఆవిడ సంతకం పెట్టారనుకోండి, చల్లదు కదా. ఒక్క నిమిషం పెట్టండి. డబ్బు జీతం వచ్చిందా? అదే అనుకున్నాను, చాలా తక్కువగా ఉంది. పెట్టి నాకు వద్దయ్యా. అయ్యా అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. పోలీస్ రవి గారు వచ్చి నన్ను బెదిరించి 300 గ్రౌండ్లు 600 కోట్లు దొబ్బిందా? నువ్వు చెప్పిన భయమే భయ్యా. తహసీల్దార్ కుర్చీ కింద బాంబు పెట్టాను, భయపడి పెట్టేశాడు సంతకం. బాంబు ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తున్నావా? బాంబు శివ వదిలేళ్ళిందే. హాయ్ సుసి. రవి ఎక్కడ? రవి ఊరికెళ్ళి ఉంటాడు.
రవి ఊరికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, నాకు కనబడ్డాడు. రవి ఇక్కడ ఉన్నాడా? మరి ఎందుకని నన్ను ఆ కాంటాక్ట్ విషయం చేయలేదు? వదిలే, రవి ఎక్కడున్నాడో తెలియాలి, నేను మాట్లాడాలి. డోంట్ వరీ, రవి ఈ సిటీలో ఏ మూల ఉన్నా సరే వాడిని వెతికి కనిపెట్టి నీ దగ్గరకు తీసుకొస్తా, ఓకేనా? ఈ రోజు డిశ్చార్జ్ చేయడం కుదరదు. సార్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు? మీకు ఇంకా నయం కాలేదు. ప్లీజ్ గో టు ద బెడ్. నేను ఉండాల్సింది ఇక్కడ కాదు. పరిస్థితి ముందులా లేదు. కళ్ళు కనపడలేదు నీకు? కళ్ళు ఎవరో నీ వీపు మీద ఉన్నాయా? ఏంటి టమాటాలు రేట్ ఇంత పెరిగిపోయింది? ఏంటమ్మా దిక్కులు చూస్తున్నా? వాటిని ఇట్లు పోరా పోరా, మళ్ళీ ఇటువైపు వచ్చారంటే అంతే. పోరా ఇక్కడి నుంచే. ఈ మధ్య వీరనాగు రాణా అంటే భయం పోయింది. ఉల్లిపాయ అర్థం కాలేదా? తీగ తీగ ఏమీ ఉండదు, ఈ ఊరికే తెలిసిపోయింది. ఏయ్, ఇక్కడేగా తన్నులు తిన్నా, మర్చిపోయావా? అప్పుడు ఫోన్లే పాపం అని ప్రాణాలతో వదిలేశాను. ఇప్పుడు కొడితే చావడం ఖాయం. పో. అది కాదమ్మా, మెహందీ బ్రౌనిష్ గా అయిపోతుంది కదా, అందుకే ఎక్కడెక్కడెక్కడెక్కడ అక్కడొకటి ఉంది కదా, ఉంది కదా. ఒక నిమిషం, ఏ వెదవా ఎక్కడ వస్తున్నారా? ప్రాణా, హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చావు? ఏ అక్కడే ఉండిపోతాను అనుకున్నావా? అక్కడ రాణా కోట కుప్ప కూలిపోయింది, దాని మీద ఒక నుంచి డాన్స్ ఆడుతున్నాడు. డాన్స్ నువ్విక్కడ హ్యాపీగా బొచ్చుకి రంగేసుకుంటున్నావా? రంగు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వెళ్ళు వెళ్ళు, 24 గంటల్లో కాదు, ఒకే 1 గంటలో వండి లేపేయాలి. వెళ్ళు వెళ్ళు. ఏంటి ఇక్కడి నుంచి? ఓహో, వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసి హీటర్ వేసుకుని వెళ్తాం అనుకుంటున్నావా? ఇలాగే బయలుదేరు, బయలుదేరు. బాగా అందంగానే ఉన్నావు, బయలుదేరు. రండి జయప్రసాద్ గారు. ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుంది ఇక్కడ? పూల వ్యాపారం. లోపలికి వచ్చే ముందు బోర్డు చూడవా? వెళ్ళవయ్యా, వెళ్ళి ఏంటో చూడు. సార్, ఏదో డిటెక్టివ్ ఏజెన్సీ రాసును సార్. డిటెక్టివ్ ఏజెన్సీ అంటే? ఊళ్ళో ఉన్న ఫ్రాడ్ నా కొడుకుల హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అన్ని మా ఫింగర్ టిప్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నిన్నే తీసుకో. నీకు మొత్తం ఎన్నిళ్ళు ఉన్నాయి, అందులో చిన్నిళ్ళు ఎన్ని, పెద్దిళ్ళు ఎన్ని, చిరాస్తులు ఎన్ని, స్థిరాస్తులు ఎన్ని, ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, అందులో బ్లాక్ ఎంత, వైట్ ఎంత. దీన్ని నొక్కితే స్క్రీన్ మీదకి వస్తుంది. దీన్ని మళ్ళీ నొక్కితే విజిలెన్స్కి వెళ్ళిపోద్ది. తర్వాత వాళ్ళు వచ్చి నీ ఇంటి తలుపు తడతారు. నొక్కనా? ఎవడయ్యా ప్రొపరేటర్? నేనే జయప్రసాద్. పర్వాలేదే, నీలో ఇంకా మర్యాద ఉందే. నన్ను కళ్ళు పొడిచి కబోధన చేసి వదిలేశారు. వాచ్మెన్ పని కూడా వెళ్ళలేకపోతున్నాను. దేవాలయం ముందు బిచ్చం ఎత్తితే అది అంత బాగోదని ఈ పిల్లల్ని పెట్టి డిటెక్టివ్ ఏజెన్సీ ప్రారంభించాను. ఇక్కడికి వచ్చి ఎందుకురా ఎగురుతావు? నా పోస్ట్ కి వచ్చావు, చాలా సంపాదించావు, ప్రశాంతంగా నిద్రపడుతుందా? ఇక వెళ్ళు. ఎందుకు సార్ సడన్ గా జీపుని ఇక్కడ ఆపేశారు? నీకు ఇప్పుడు చెప్పు తీరాలా?
సిగరెట్ ఉందా? బీడీ ఉంది బీడీ. సార్. పర్లేదు ఇవ్వు. ఆహా గురువు గారు, అయ్యో ఈ సమయంలో కెమెరా తీసుకురాకుండా పోయానే. 2 వారాలుగా మీ గురించి రాయకపోవడం వల్ల చెయ్యి గులగులాడుతోంది. ఇప్పుడు చెప్పండి, కవర్ పేజీలో ఫోటో వేసి సెంటర్ పేజీలో మ్యాటర్ రాసి ఏకి పారేస్తాను. ఎవరిని వధించొచ్చారో చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటి? ఆయనకున్న కోపంలో మిమ్మల్ని వదిలించేస్తాడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి సార్. ఉండి. ఓహో, టెన్షన్ అయితే బీడీ కలుస్తారా? ఏంటి జయప్రసాద్, పని అయిపోయిందా? వాడిని లేపేసావా? లేదు రాణా, వాడిని ఏం చేయలేకపోయాను. నేను మాత్రమే కాదు, వాడిని ఎవరు ఏమీ చేయలేరు. చాలా, నన్ను వదిలేయ్. బంగారం, ఏంటి చారు, రింగ్ పోతూనే ఉంది, ఫోన్ తీయడం ఫోన్లో చెప్పేసావుగా, నా వల్ల కాదు నన్ను వదిలేయని. నాకు సంబంధించి నా వల్ల కాదు అనేవాడు మగాడు కాని వాడికి ఇక్కడేం పని? ఇక నేనే వాడి సంగతి చూసుకుంటా, దేని సంగతి చూసుకుంటా. ఎంత పని చేసావే! నీకోసం నా పిల్లల్ని అందరినీ వదిలేసి నువ్వే సర్వమని వచ్చేసాను. నా జీతం డబ్బు నుంచి లంచం డబ్బు వరకు అంతా నీకే ఇచ్చాను కదే. నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నన్నేం చేయమంటా? వచ్చారు, పిలిచారు, కాదనలేకపోయాను. ఇన్నాళ్ళు సవ్యంగానే ఉన్నావుగా. ఇన్నాళ్ళు ఈయన రాలేదుగా. శభాష్ చారు,